క్యాన్సర్ వచ్చిన తర్వాత వ్యాధి నిర్ధారణకు ఏం చేసుకోవాల్సి ఉంటుంది? ఫండమెంటల్గా ఎంతవరకు మనం రాకుండా దీన్ని నివారించుకోవచ్చు? క్యాన్సర్ వస్తే ఏ హాస్పిటల్కైనా వెళ్ళొచ్చా? క్యాన్సర్లో మనం ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయగలిగితే సర్వైవల్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వచ్చింది అని ఎంత త్వరగా మనం గుర్తించగలుగుతాం? ఎలా గుర్తించగలం? వ్యాధి నిర్ధారణ మనం ఎలా చేస్తాము? చేసిన తర్వాత వాళ్ళకి మనము ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి? సర్జరీ అయిపోయింది, నువ్వు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయావని పంపించిన తర్వాత మనం వాళ్ళకి చేయగలిగింది ఏంటి అంటే, పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. క్యాన్సర్ వ్యాధి ఈ మధ్యకాలంలో ఒక మహమ్మారిలాగా ప్రబలుతోంది. ఈ వ్యాధి వచ్చిన వారు చాలా ఆందోళనకు గురవుతారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎటువంటి చికిత్స తీసుకోవాలి, ఎటువంటి చికిత్స లభిస్తుంది, ఎక్కడ వచ్చింది ఏంటి అని చాలా విషయాల్లో ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ ఆందోళనలకు, సందేహాలకు సమాధానం ఇవ్వడానికి మనతో డాక్టర్ ఎల్ఎం చంద్రశేఖరరావు గారు, సీనియర్ కన్సల్టెంట్ హెడ్ అండ్ నెక్ ఆంకాలజిస్ట్, అలానే హెడ్ అండ్ నెక్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు ఉన్నారు స్టూడియోలో. వారిని అడిగి ఈ ప్రశ్నలన్నిటికీ, ఈ సందేహాలన్నిటికీ సమాధానం తీసుకుందాం. చంద్రశేఖర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. క్యాన్సర్ వచ్చిన తర్వాత సాధారణంగా క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళమని సూచిస్తూ ఉంటారు. క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళమని అని అంటే ఏ క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అన్నది చాలామందికి వచ్చే సందేహం. ఈరోజు ఆంకాలజీలో మళ్ళీ మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ అని, దాంట్లో ఇప్పుడు మళ్ళా సర్జికల్ ఆంకాలజీ కానీ ఏది తీసుకున్నా కూడా సబ్ స్పెషాలిటీ. ఇప్పుడు మీరు హెడ్ అండ్ నెక్ ఆంకాలజిస్ట్గా ఉన్నారు అంటే ఈ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఈ ఈ స్పెషాలిటీ, సబ్ స్పెషాలిటీస్ ఈ మొత్తం ఎందుకు ఏర్పాటు చేశారు? ఎందుకు వీటిల్ని ఇలా విభజించడం జరిగింది? ప్రత్యేకంగా అంటే బాడీలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు శరీరంలో మన జనరల్ ఫిజిషియన్ లేదా మన ఫ్యామిలీ ఫిజిషియన్ అంటాం. ఫ్యామిలీ ఫిజిషియన్ అంటే మన దగ్గర ఉన్న డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వచ్చు, ఎండి డాక్టర్ అవ్వచ్చు, ఎంఎస్ అవ్వచ్చు. జనరల్గా మన ఫ్యామిలీకి ఒక డాక్టర్ అంటూ ఉంటారు, కొంచెం దగ్గరగా ఉన్నవాళ్ళు. వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు మన కంప్లైంట్స్ బట్టి వాళ్ళు అసెస్మెంట్ ఇనీషియల్గా ఉంటుంది. సింపుల్ ఫీవర్, కోల్డ్, కాఫ్, నొప్పులు అయితే మందులు ఇస్తారు. వాళ్ళకి ప్రత్యేకంగా ఏదైనా డౌట్ వచ్చి బాడీలో ఏదైనా కడుపులో కణితి వచ్చింది, ఎగ్జామిన్ చేస్తారు, చిన్న స్కాన్ చేస్తారు, దానిలో ఏదో అనుమానం వచ్చింది, లేదా నోట్లో పుండు వచ్చినప్పుడు సింపుల్గా టార్చ్ వేసి లైట్ వేసి చూస్తారు, లేదా రొమ్ములో గడ్డ వచ్చింది, దాన్ని ఎగ్జామిన్ చేస్తారు. వాళ్ళకి జనరల్గా డౌట్ వచ్చినప్పుడు సింపుల్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ కొన్ని పరీక్షలు చేస్తారు, కొన్ని స్కానింగ్స్లో కానీ అలాంటివి చేస్తారు. లేదా వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు సరే పైన స్పెషలిస్ట్కి వెళ్ళాలి అని ఒక రకమైన అడ్వైజ్ ఇస్తారు. సో ప్రత్యేకంగా బాడీలో ఎక్కడొచ్చిందన్న దాన్ని బట్టి జనరల్గా వాళ్ళ అడ్వైజ్ ప్రకారం, ఫ్యామిలీ డాక్టర్ అడ్వైజ్ ప్రకారం వాళ్ళు ఎవరినైనా, ఏ ఆంకాలజిస్ట్నైనా కలవచ్చు. స్పెసిఫిక్గా సర్జికల్, మెడికల్, రేడియేషన్ అని కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ట్రీట్మెంట్కి వరకు వచ్చేటప్పటికి కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ ఉంటుంది మనకి. కాంప్రహెన్సివ్ అంటే ఇప్పుడు రేడియేషన్ డాక్టర్ దగ్గరికి వస్తే ఒకవేళ సర్జరీ చేయాల్సిన పేషెంట్, సర్జరీ చేయాల్సిన కండిషన్ అయితే ఖచ్చితంగా రేడియేషన్ డాక్టర్ సర్జన్ దగ్గరికే పంపిస్తాడు. లేదా కొన్ని బ్లడ్ క్యాన్సర్స్ ఉంటాయి, కొన్ని లింఫోమా అని ఒక రకమైన క్యాన్సర్స్ ఉంటాయి. అలాంటిది సర్జన్ చూసినా, రేడియేషన్ డాక్టర్ చూసినా మెడికల్ ఆంకాలజిస్ట్ దగ్గరికి పంపించడం అనేది జరుగుతుంది. అంటే ఏ ఆంకాలజిస్ట్ చూసినా కాంప్రహెన్సివ్గా ఆలోచించి ఆ పర్టికులర్ వ్యాధికి, ఆ పేషెంట్కి ఏది ట్రీట్మెంట్ బెటర్ అనే ఉద్దేశంతో ఆలోచించి ఆ స్పెషాలిటీకి పంపిస్తారు. ఇప్పుడు రోజుల్లో ఈ సబ్ స్పెషాలిటీ పెరగడానికి కారణాలు ఏంటంటే, ప్రత్యేకంగా ఇప్పుడు ఏదైనా ఒక పని రిపీటెడ్గా చేయడం వల్ల, ఏ మనిషి అయినా రిపీటెడ్గా చేయడం వల్ల ఏమవుతుంది, దానిలో వాళ్ళకి ఒక రకమైన ఎక్స్పీరియన్స్తో పాటు ఎక్సలెన్స్ వస్తుంది. సో ఆ ఎక్సలెన్స్ వలన పేషెంట్కి బెస్ట్ కేర్ ఇచ్చే ఆప్షన్ దొరుకుతుంది. సో ఇనీషియల్గా ఏ డాక్టర్ చూసినా ట్రీట్మెంట్ వరకు వచ్చేటప్పటికి ఆ స్పెషలిస్ట్ కానీ ఆ సబ్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడం వలన కొంచెం ఎక్స్పీరియన్స్తో పాటు ఎక్సలెన్స్ ఉండడం వలన బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ దొరికే అవకాశం ఉంది. అందుకని ఈ స్పెషాలిటీస్ వచ్చాయి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకోండి, క్రికెట్ ప్లేయర్, ఫుట్బాల్ ప్లేయర్ ఎవరో ఒకరు ఉన్నారు, రిపీటెడ్గా అదే వాళ్ళు ఆడడం వల్ల దానిలో ఎక్సలెన్స్ వచ్చి డిఫరెంట్ లెవెల్లో వాళ్ళు రిప్రజెంట్ చేయగలుగుతారు. ఆ రకంగానే ఒక సర్జరీ ప్రొసీజర్ కానీ, లేక ఒక టెక్నిక్, రేడియేషన్ టెక్నిక్ కానీ రిపీటెడ్గా చేయడం వలన
సో ఎక్స్పీరియన్స్తో పాటు ఇందుకు చెప్పినట్టు ఎక్స్పర్టైజ్ పెరుగుతుంది కాబట్టి బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఇంట్రికేట్గా ఆలోచించడం వల్ల బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ పేషెంట్కి దొరికే అవకాశం ఉంది. సబ్ స్పెషలిస్ట్ దగ్గరికి కానీ స్పెషలిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళడం వలన ప్రాపర్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. సో అందుకని ఏ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా సరే అది పెద్ద సమస్య కాదు మనకి. ఇక్కడ ఇంకొక విషయం అండి, మీరు ముందు ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పారు. సరే, అది ఒక ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన అది మెడికల్ కీమో అవసరమా, రేడియేషన్ అవసరమా, సర్జికల్ అవసరమా అన్నదాన్ని బట్టి అక్కడికి సజెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నది, ఈ సపోజ్ మనకి కడుపులో ఏదైనా గడ్డ వచ్చినప్పుడు, లేదా గొంతుకు వచ్చినప్పుడు, లేదా ఇంకో చోట వచ్చినప్పుడు సాధారణంగా ముందు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న డాక్టర్కి చూపించడం జరుగుతుంది. ఆ డాక్టరు ఒకవేళ అవసరం అనుకుంటే ఆంకాలజిస్ట్ అందుబాటులో ఉంటే రెఫర్ చేయడం జరుగుతుంది, లేదంటే కొంత వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతోంది. ఇక్కడ ప్రధానంగా చాలామంది రోగులు అడిగే ప్రశ్న ఏంటంటే, నేను క్యాన్సర్ వస్తే ఏ హాస్పిటల్కైనా వెళ్ళొచ్చా, లేదా మీ అంటే ఆంకాలజిస్ట్ ఉన్న ఏ హాస్పిటల్కైనా వెళ్ళొచ్చా, లేదా ఇంటిగ్రేటెడ్ అంటే క్యాన్సర్ హాస్పిటల్కే వెళ్ళాలన్నా? చాలా సున్నితమైన క్వశ్చన్ ఇది. కానీ జనరల్గా ఇప్పుడు మనం ఇందుకు చెప్పినట్టు ఆంకాలజీలో 3 డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి. ఆ 3 సర్వీసెస్ ఉన్న ఏ హాస్పిటల్కి వెళ్ళినా పర్వాలేదు. 3 ఉండాలి. సర్జికల్ ఉండాలి, మెడికల్ ఉండాలి, రేడియేషన్ ఉండాలి. 3 ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానం కానీ వాళ్ళు పేషెంట్కి ఇచ్చే కేర్ కానీ వేరే ఉంటుంది. జనరల్గా మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ప్రత్యేకంగా ప్రతి పేషెంట్ని ట్యూమర్ బోర్డ్ అని లేదా మల్టీ డిసిప్లినరీ టీమ్ మీటింగ్ అని ఉంటుంది. ఆ మీటింగ్లో డిస్కస్ చేస్తాం. ఆ డిస్కస్ చేయడం అంటే ఏంటి, అందులో మెడికల్, రేడియేషన్, సర్జికల్ అందరూ డాక్టర్స్ ఉంటారు. సో ఇప్పుడు ఒక పర్టికులర్ క్యాన్సర్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. స్టేజ్ 1 లారింగ్స్ క్యాన్సర్ అంటే సొరపేటిక్ క్యాన్సర్కి 2 రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి రేడియేషన్ ఇవ్వచ్చు, లేదా చిన్నది సర్జరీ ద్వారా లేజర్ ద్వారా సర్జరీ చేయొచ్చు. రెండింటితో కూడా క్యూర్ రేట్ సేమ్ ఉంటుంది. రెండింటితో కూడా బేసికల్లీ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ సేమ్ ఉంటుంది. బట్ ఏ పేషెంట్కి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలనేది ఈ మల్టీ డిసిప్లినరీ మీటింగ్లో డిస్కస్ చేసి ప్రాపర్గా ఆ పేషెంట్కి మనం అడ్వైజ్ ఇస్తాం. కాబట్టి ఫైనల్గా ఏంటంటే 3 విభాగాలు ఉన్న హాస్పిటల్, ఏ హాస్పిటల్ అయినా పర్వాలేదు. మల్టీ స్పెషాలిటీలో కూడా 3 విభాగాలు ఉన్న దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా ఎక్స్క్లూజివ్ క్యాన్సర్ హాస్పిటల్ అంటే ఆబ్వియస్లీ 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో అలా వెళ్తే పేషెంట్కి ప్రాపర్ ట్రీట్మెంట్ దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు బసవతారకం కావచ్చు, లేదా ఈ పెద్ద క్యాన్సర్ హాస్పిటల్స్లో ఈ సబ్ స్పెషాలిటీ అంటే ఈ ఆర్గాన్ బేస్డ్ యూనిట్స్ అనేవి ఏవైతే ఈరోజు కొత్తగా వస్తున్నాయో, ఇది రావడానికి కారణం ఇప్పుడు హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ సపరేట్గాను, యూరో ఆంకాలజీ సపరేట్గాను, లేదా గైనిక్ ఆంకాలజీ సపరేట్గాను, ఏదైనా కానీ అంటే ఇలా సబ్ స్పెషాలిటీలు అందుబాటులోకి రావడానికి కారణం ఏంటి, దానివల్ల ఉండే ఉపయోగాలు ఏంటి? అంటే మనం హెడ్ అండ్ నెక్ వెళ్ళే ముందు ఇందుకు చెప్పినట్టే మనం రిపీటెడ్గా ఏదైనా పని చేస్తూ ఉంటే అది మనకి అంటే మామూలుగా మనం మెడికల్ లాంగ్వేజ్లో అనుకుంటాం, ఒకటి దీర్ఘంగా ఆలోచించి పని చేస్తాం, ఇంకోటి స్పైనల్ లెవెల్లో పని చేస్తాం. అంటే సైకిల్ తొక్కడం ఉంది, లేదా కార్ డ్రైవింగ్ అన్నది ఇనీషియల్గా నేర్చుకున్నప్పుడు మనకి బ్రెయిన్, కాలు, చేతులు, కళ్ళు, చెవులు అన్నీ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చేస్తాం. కొంత డ్రైవింగ్ కంఫర్ట్ వచ్చిన తర్వాత ఎఫ్ఎం పెట్టుకుంటూ లేదా మాట్లాడుకుంటూ ఎవరితో ఏదో చేసుకుంటూ డ్రైవ్ చేస్తాం. అంటే స్పైనల్ లెవెల్ వస్తుంది. అంటే రిపీటెడ్గా ఒక యాక్ట్ చేయడం వలన అది చాలా సులువు అయిపోతుంది. ఆ రకంగానే ఇప్పుడు సబ్ స్పెషాలిటీ మీరు ఎందుకు చెప్పినట్టు ఆర్థో కానీ, లేకపోతే హెడ్ అండ్ నెక్ కానీ, బ్రెస్ట్ కానీ, ఇట్లా యూరో కానీ, ఇలా స్పెషాలిటీస్ రావడం వలన ఆ పర్టికులర్ డాక్టర్కి లేదా ఆ టీమ్కి దానిలో ప్రొఫిషియన్సీ పెరగడం వలన చాలా ఈజీగా వస్తుంది. ఒకసారి ఈజీగా వచ్చిన తర్వాత మనకి ఇన్నోవేటివ్ ఆలోచనలు వస్తాయి. అంటే రోజు రొటీన్గా చేసినప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత ఒక రకమైన బోర్డమ్ ఫీలింగ్ వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఇన్నోవేటివ్ ఆలోచనలు వస్తాయి. ఇన్నోవేటివ్ ఆలోచన అంటే ఇంకేదైనా స్పెషల్గా చేద్దామా, ఇంకేదైనా బెటర్గా చేద్దామా అనే ఆలోచన వస్తుంది. ఈ ఆలోచనతో మనకి కొత్త ఇన్నోవేటివ్ టెక్నిక్స్ కానీ, ఇన్నోవేటివ్ మెడికేషన్స్ కానీ ఈ రకంగా వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే రీసెర్చ్, ఒక రకంగా చెప్పాలంటే రీసెర్చ్లో ఎక్కువ స్కోప్ ఉంటుంది ఇలా స్పెషాలిటీ చేయడం అని. అట్ ద సేమ్ టైం పేషెంట్కి డెఫినెట్గా బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. అంటే ఫోకస్డ్ అప్రోచ్ పెరుగుతుంది. రాబోయే రోజుల్లో నేను ఈ పర్టికులర్ ఆర్గాన్ మీద ఫోకస్ చేస్తాను, దాని మీద ఎక్స్పర్టైజ్ తీసుకుంటాను, కాబట్టి ఫోకస్డ్గా దాని మీద నేను పనిచేయడానికి వీలవుతుంది. దానివల్ల రోగికి మంచి చికిత్స ఫలితాలు వచ్చే అవకాశం. మీరు చెప్పింది 100% కరెక్ట్. కన్ను అనేది చిన్న ఆర్గాన్, బయటికి ఆఫ్థాల్మాలజీని చిన్నది కనిపిస్తూ ఉంటుంది. మీరు కొన్ని హాస్పిటల్స్కి పోయి చూస్తే ఐ స్పెషాలిటీ హాస్పిటల్స్ 7-8 విభాగాలు ఉన్నాయి. దానిలో
సో అంటే అంత లెవెల్‌లో మైక్రోస్కోపిక్ అంత లెవెల్‌లో మనం అంటే ట్రీట్మెంట్‌ని డివైడ్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో దట్ రిజల్ట్స్ బెటర్‌గా ఉంటాయి. ఇప్పుడు హెడ్ అండ్ నెక్‌కి మీరు ఏదైతే ఎక్స్‌పర్టైజ్ సాధించారో, హెడ్ అండ్ నెక్కు ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో పొగాకు కారణంగా పొగాకు వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు కావడం వల్ల ఈ నోటి క్యాన్సర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో హెడ్ అండ్ నెక్ అనేది కేవలం నోటి క్యాన్సర్ల వరకేనా, లేదా హెడ్ అండ్ నెక్ విభాగం ఏ క్యాన్సర్లని ట్రీట్మెంట్ అందిస్తుంది? జనరల్‌గా మనం సర్జికల్ బ్రాంచెస్ వచ్చేటప్పటికి ఇట్లా డివిజన్ ఎందుకు వస్తుందంటే మెనాటమీ అంటే ఒక స్ట్రక్చర్ యొక్క ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఒక నాలుక అనేది నాలుకలో ఏమేమి ఉంటాయి, లేదా దవడ అనేది దవడలో ఏమేమి ఉంటాయి అంటే అవయవాలు దాని యొక్క నిర్మాణం బట్టి మేము మెడికల్ స్కూల్లో చదువుకున్నప్పుడు ఎనాటమీ అంటాం. ఆ ఎనాటమీ బేస్డ్‌గా అంటే పర్టిక్యులర్‌గా ఆ బ్లడ్ వెజల్స్ లేదా రక్తనాళాలు, నరాలు ప్లస్ ఇవన్నీ ఉంటాయి కదా మసిల్స్. ఆ ఎనాటమీ బేస్డ్‌గా డెవలప్ అయింది ఇప్పుడు ఇది. అంటే ఎనాటమీ బేస్డ్ కాబట్టి హెడ్ అండ్ నెక్ వచ్చేటప్పటికి ఏ డిసీజ్ వచ్చినా హెడ్ అండ్ నెక్‌లో ఏ క్యాన్సర్ వచ్చినా ఇంచుమించుగా సర్జికల్ విభాగంకి వచ్చేటప్పటికి సేమ్ ప్రిన్సిపల్స్ అప్లై అవుతాయి. సో అందుకని ఒక విభాగంగా సెపరేట్ అయింది అది. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అనేది నోటి క్యాన్సరు, గొంతు క్యాన్సరు, తర్వాత నోటి వెనకాల ఫారింగ్స్ అంటాం ఆ క్యాన్సర్కి సంబంధించి ఇవి ముఖ్యంగా ఇవి కాకుండా మనకి థైరాయిడ్ క్యాన్సరు, దాని తర్వాత ఉమ్ము గ్రంథికి సంబంధించిన క్యాన్సర్, సెలవరీ గ్లాండ్స్ అంటాం దానికి సంబంధించిన క్యాన్సరు, తర్వాత ముక్కు లోపల భాగంలో క్యాన్సర్, ఈ మొత్తం చెవిలో క్యాన్సర్, మొత్తం శరీరం ఇప్పుడు హెడ్ నెక్ అంటే తల ప్లస్ మెడ భాగంలో ఉన్న అన్ని అవయవాలకు సంబంధించి ఎక్సెప్ట్ బ్రెయిన్ అనేది జనరల్గా న్యూరో సర్జన్ డాక్టర్స్ చేస్తారు, న్యూరో ఆంకాలజిస్టులు ఉంటారు. కొన్ని సర్జరీస్ న్యూరో ఆంకాలజిస్ట్తో కూడా హెడ్ అండ్ నెక్ సర్జన్స్ కలిపి చేయాల్సి వస్తుంది బ్రెయిన్లోకి వెళ్ళిన ట్యూమర్స్కి వాటికి. సో అందుకని హెడ్ అండ్ నెక్ అనేటప్పటికీ నోరు, గొంతు, థైరాయిడ్, సెలవరీ గ్లాండ్, ఫారింగ్స్ అంటాం గొంతు వెనకాల, ముక్కు భాగము, చెవి, వీటికి సంబంధించిన అన్ని క్యాన్సర్స్ని జనరల్గా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ విభాగం వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. మోస్ట్ కామన్ ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఓరల్ క్యాన్సర్ అనేది వీటన్నిటిలో చాలా ఎక్కువ. ఇన్ జనరల్గా చూస్తే దురదృష్టం ఏంటంటే మన ఇండియాలో వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఇండియాలో మోర్ దెన్ 1/3 ఆఫ్ ఓరల్ క్యాన్సర్స్ ఇండియాలోనే ఉన్నాయి. సో ప్రతి 3 ఓరల్ క్యాన్సర్స్ మనం వరల్డ్లో చూసుకుంటే ఒకటి ఇండియాలో ఉంది. అంత ఎక్కువ ప్రివలెన్స్ ఉంది మనకి. ఒకటి అఫ్కోర్స్ మన పాపులేషన్ ప్లస్ మన పాపులేషన్కి ఉన్న ఒక రకమైన దురలవాటు వలన ఈ ప్రాబ్లం జరుగుతుంది. ఈ పొగాకు అనేది 2 రకాలుగా వాడతారు. జనరల్గా స్మోకింగ్ ఫామ్ ఒకటి, స్మోక్లెస్ ఒకటి అంటాం. స్మోకింగ్ అంటే ఇప్పుడు బీడీ కానీ, చుట్ట కానీ, సిగరెట్ కానీ ఈ రకంగా వాటివి స్మోకింగ్ అనమాట, పొగతో పాటు వచ్చింది. అలా కాకుండా స్మోక్లెస్ ఫామ్ టొబాకో కూడా ఉంది. అది డిఫరెంట్ పార్టికల్స్ పౌడర్స్ చేసి నోట్లో పెట్టుకోవడం, కొంతమంది ముక్కులో స్నఫ్ అంటారు అది చేయడం, ఈ 2 రకాల ముక్కు ద్వారా కానీ నోటు ద్వారా కానీ ఈ 2 రకాల పద్ధతుల్లో నాన్ స్మోకింగ్ టొబాకో అనమాట. నాన్ స్మోకింగ్ టొబాకో అంటే స్మోక్లెస్ టొబాకో ఈ రకంగా వాడతారు. అంటే నోట్లో ఉన్నదాన్ని, ముక్కులో ఉన్నదాన్ని, చర్మాన్ని మ్యూకోజా అంటాం. ఆ మ్యూకోజా దగ్గర ఈ టొబాకో వెళ్ళేటప్పుడు ఆ మ్యూకోజా నుంచి బ్లడ్లోనికి అబ్జర్వ్ అవుతుంది. సో డైరెక్ట్గా బ్లడ్లోనికి అబ్జర్వ్ అవ్వడం వలన ఈ నికోటిన్ అనే మెడిసిన్ అంటే అందులో ఉన్న కెమికల్ అనేది బ్లడ్లోకి వెళ్ళడం వలన ఒక రకమైన బాడీకి ఒక రకమైన ఉత్సాహాన్ని ఇస్తుంది, కిక్ లాంటిది వస్తుంది. సో అది అడిక్షన్ చేస్తుంది. ఇప్పుడు ఈ టొబాకోలో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి కెమికల్స్, దాదాపు ఇంచుమించుగా మనకి తెలిసిన ఒక 26 వరకు ప్రస్తుతానికి తెలిసి ఇంకా చాలా ఉన్నాయి. ఈ రకరకాల కెమికల్స్ని వీటిని మనం కార్సినోజెన్స్ అంటాం. ఈ కార్సినోజెన్స్ వలన స్మోక్లెస్ కానీ స్మోకింగ్ కానీ ఏ రకమైన ఫామ్లో చేసుకున్నా సరే అది బాడీకి హార్మ్ చేసి డిఫరెంట్ లెవెల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇందాక చెప్పినట్టు స్టార్టింగ్ ఫ్రమ్ నోస్, ఓరల్ క్యాన్సర్, ఫారింగ్స్ అంటే గొంతు వెనకాల, థ్రోట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, ఇట్లా స్టొమక్ క్యాన్సర్, ఈసోఫేజల్ క్యాన్సర్, రకరకాల క్యాన్సర్స్కి, బ్రెస్ట్ క్యాన్సర్, రకరకాల క్యాన్సర్స్కి స్మోకింగ్ అనేది టొబాకో అనేది ఒక రకమైన కార్సినోజన్, టొబాకోలో ఉన్న కెమికల్స్. సో ఈ కెమికల్స్ అనేవి ఇందాక చెప్పినట్టు నోట్లో మ్యూకోజా ద్వారా అబ్జర్బ్ అవ్వచ్చు, లేదా స్మోక్ చేయడం వల్ల స్మోక్ నుంచి కూడా అబ్జర్బ్ అవ్వచ్చు. ఆ రకంగా బ్లడ్లోనికి వెళ్ళి రకరకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు ఈ క్యాన్సర్లు మీరు చెప్పిన క్యాన్సర్లు, అది నోటి క్యాన్సర్ కావచ్చు, లేదా గొంతు క్యాన్సర్ కావచ్చు, లేదా ఇంకేదైనా కానీ, ఈ క్యాన్సర్లు వచ్చినప్పుడు సాధారణంగా నోటి గడ్డ అనుకోవడము, తగ్గిపోతుందనో లేదా ఇంకోటనో అనుకొని ముందుగా నిర్లక్ష్యం చేయడం మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా కూడా ఒకసారి వేడి వల్ల పుండు వచ్చిందనో ఇవన్నీ చేస్తూ ఉంటారు. మనం ఇది వచ్చింది
ఎందుకంటే క్యాన్సర్‌లో మనం ఎర్లీ స్టేజ్‌లో డిటెక్ట్ చేయగలిగితే సర్వైవల్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, వచ్చింది అని ఎంత త్వరగా మనం గుర్తించగలుగుతాం? ఎలా గుర్తించగలం? చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. ఇది మోస్ట్ అంటే చాలా వరకు అవేర్‌నెస్ తీసుకురావాల్సిన క్వెషన్ ఇది. కారణం ఏంటంటే నోటిలో ఏదైనా పుండొచ్చి, నోట్లో పుండుకు కారణాలు ఒకటి నాన్ క్యాన్సరస్ పుండ్లు అవ్వచ్చు, 2 క్యాన్సర్ పుండ్లు అవ్వచ్చు. నాన్ క్యాన్సరస్ పుండ్లు అంటే జనరల్‌గా స్ట్రెస్ వల్ల స్ట్రెస్ అల్సర్ అంటాం, అంటే యాఫ్తస్ అల్సర్ అంటాం. మామూలుగా పూత వస్తుంది, ఏదైనా నిద్ర సరిగ్గా లేకపోయినా స్ట్రెస్లో ఉన్న ఒక్కోసారి కొంతమందికి వస్తుంది అది. చాలామంది పిల్లలకి ఎగ్జామ్స్ అప్పుడు, కొంతమంది లేడీస్కి మెన్సెస్ టైంలో ఆ స్ట్రెస్ అల్సర్స్ అనేవి వస్తాయి. ఆ స్ట్రెస్ అల్సర్స్ అనేవి జనరల్గా ఒకటి ఉండవు, జనరల్గా మోర్ దెన్ 1 ఉంటాయి. 2, 3, 4 అక్కడక్కడ ఉంటాయి. అండ్ చాలా పెయిన్ఫుల్ ఉంటాయి ఇవి. అది కాకుండా ఒకసారి నాలుక మనం అంటే పళ్ళ మధ్యలో నాలుక పడవచ్చు, లేకపోతే బుగ్గ పడవచ్చు, ఆ రకంగా కొరుక్కోవచ్చు. కొరుక్కోవడం వల్ల కూడా పుండు అవ్వచ్చు. ఆ పుండు కూడా ఆబ్వియస్లీ అల్సర్ అంటాం. సో దీనివల్ల కూడా రావచ్చు. లేదా కొత్తగా ఏదైనా ఎవరైనా డెంచర్ కానీ, లేకపోతే కొత్తగా పళ్ళు పెట్టుకున్న ఒక్కోసారి షార్ప్గా ఉండడం వలన, లేకపోతే అప్పటి వరకు లేని పన్ను సడన్గా రావడం వలన పళ్ళ మధ్యలో పడడం వలన కానీ పుండు అవ్వచ్చు. సో ఇట్లా అంటే మనకి క్యాన్సర్ పుండు అనేది వేరు, నాన్ క్యాన్సరస్ పుండు అనేది. ఇది ముఖ్యంగా ఎలా గుర్తుపట్టాలంటే, చాలా వరకు నాన్ క్యాన్సరస్ పుండు అంటే క్యాన్సర్ కాని పుండ్లకి నొప్పి ఉంటుంది. ఇనీషియల్ స్టేజ్లో నొప్పి ఖచ్చితంగా నాన్ క్యాన్సరస్ పుండు. ఇందాక చెప్పినట్టు స్ట్రెస్ అల్సర్లో కానీ, లేదా నాలుక కానీ, బుగ్గ కానీ, పళ్ళ మధ్యలో పడడం వల్ల కానీ పుండు పడడం జరుగుతుంది. ఖచ్చితంగా అది నొప్పి ఉంటుంది. చాలామంది దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. చాలామంది లైఫ్లో నాలుక కొరుక్కోవడం అనేది, బుగ్గ కొరుక్కోవడం అనేది కామన్. సో ఖచ్చితంగా 2-3 రోజులు నొప్పి ఉంటుంది. అలానే ఈ ఆఫ్టర్ అల్సర్ అని కూడా నొప్పి ఉంటుంది. ఈవెన్ పన్ను గుచ్చుకున్నా సరే నొప్పి ఉంటుంది. కానీ నొప్పి లేకుండా ఏదైనా నోట్లో అల్సర్ వచ్చి, పుండు వచ్చి ఒక 2-3 వారాల వరకు తగ్గకపోతే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న డాక్టర్ని కానీ, ఆంకాలజిస్ట్ని కానీ, అంటే ప్రతిసారి ఆంకాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గర కానీ, లేకపోతే దగ్గరలో ఉన్న ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఈఎన్టీ, జనరల్ సర్జన్, డెంటల్ డాక్టర్ ఎవరి దగ్గరికైనా వెళ్ళి చూపిస్తే క్లియర్గా హిస్టరీ చెప్పగలగాలి. నాకు 2 వారాల నుంచి లేదా 3 వారాల నుంచి ఈ పుండు తగ్గడం లేదు అని చెప్పగలిగితే చాలామందికి డాక్టర్స్కి ఆ అవేర్నెస్ ఉంటుంది. అంటే 3 వారాలు పుండు తగ్గలేదంటే ఖచ్చితంగా దాన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాలనే ఉద్దేశం ఉంటుంది. సో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే 3 వారాలు ఏదైనా పుండు తగ్గకపోతే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు చాలా అరుదుగా పుండు కాకుండా చిన్న కణితి లాంటివి వస్తాయి. ఇవి చాలా అరుదు. ఇది లెస్ దెన్ 5% క్యాన్సర్స్ అలా వస్తాయి. ఈవెన్ అంతకంటే తక్కువనే. మనకి నోట్లో ఉమ్ము గ్రంథులు అనేవి ఉంటాయి. ఆ ఉమ్ము గ్రంథులకు సంబంధించిన క్యాన్సర్ పెయిన్ ఉండదు, పుండు కూడా ఉండదు, అంటే పైన అల్సర్ కూడా ఉండదు. ఓన్లీ చిన్న కణితి లాంటిది వస్తుంది. అటువంటి కణితి అయినా సరే తగ్గకపోతే 3 వారాల్లో ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఫిజిషియన్ని కలిశారు, ఇదేదో క్యాన్సర్ అని డౌట్ ఎక్స్‌ప్రెస్ చేశారు. బేసిక్ టెస్టుల ద్వారా ఆంకాలజిస్ట్‌ని కలవమని హాస్పిటల్‌కి పంపించిన తర్వాత, ఆ రోగి క్యాన్సర్ హాస్పిటల్‌కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం పరీక్షలు చేయించుకోవాల్సిన, అంటే వ్యాధి నిర్ధారణకు ఏం చేసుకోవాల్సి ఉంటుంది? అంటే వ్యాధి నిర్ధారణ మనం ఎలా చేస్తాము? చేసిన తర్వాత వాళ్ళకి మనము ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి? ఇది ప్రత్యేకంగా ఇప్పుడు మనకి నోటి క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. రకరకాల క్యాన్సర్స్ రకరకాల పద్ధతుల్లో మనం టెస్టులు చేస్తాం. ఇప్పుడు నోటి క్యాన్సర్ ఇందుకు చెప్పినట్టు పుండు 3 వారాలు తగ్గలేదు, అల్సర్ 3 వారాలు తగ్గలేదు. అలాంటి సిచ్యువేషన్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జనరల్గా ఫస్ట్ టెస్ట్ చేయాల్సింది, అనుమానం ఉంది అనుకుంటే, అంటే డాక్టర్ పరీక్ష చేసినప్పుడు మనకు అర్థమవుతుంది అది క్యాన్సర్ పుండా, క్యాన్సర్ కాని పుండా అనేది కొంతవరకు అవగాహన వస్తుంది. సో క్యాన్సర్ ఉందని అనుమానం వస్తే ఖచ్చితంగా దాని నుంచి బయాప్సీ అనేది చేస్తాం. బయాప్సీ అంటే ఒక చిన్న పీస్, ఒక 2 మిల్లీమీటర్లు, 1 మిల్లీమీటర్ చిన్న పీస్ అక్కడ నుంచి కట్ చేసి తీసి దాన్ని టెస్ట్కి పంపిస్తే అది మైక్రోస్కోపిక్ లెవెల్లో ల్యాబ్లో ఎగ్జామిన్ చేసి అది ఎటువంటిది ఏంటనేది నిర్ధారణ అవుతుంది. 2 రకాలు ఉంటుంది. ఒకటి ఇన్ఫ్లమేషన్ అంటాం, అంటే క్యాన్సర్ కాకుండా ఉన్నదాన్ని ఇన్ఫ్లమేషన్ అల్సర్ అంటాం. సో అలాంటిది ఏమైనా ఉందా, లేకపోతే క్యాన్సర్ ఉందా లేదనేది ఆ బయాప్సీలో మనకి అర్థమవుతుంది. ఒకసారి క్యాన్సర్ లేదని అంటే ఆబ్వియస్లీ అది వేరే ట్రీట్మెంట్ దానికి సంబంధించి నడుస్తుంది. క్యాన్సర్ ఉందని వస్తే ఫర్దర్గా ఏం చేయాలంటే, ఆంకాలజిస్ట్ చూసిన తర్వాత క్లినికల్ ఎగ్జామినేషన్, అంటే మేము ఎగ్జామిన్ చేసిన దాని ప్రకారం, ఆంకాలజిస్ట్ ఎగ్జామిన్ చేసిన ప్రకారం క్లినికల్ స్టేజ్ అనేది ఒక రకమైన ఆలోచన వస్తుంది మాకు. క్లినికల్ స్టేజ్ అంటాం. ఆ క్లినికల్ స్టేజ్ని స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 కింద మేము కేటగరైజ్ చేసుకొని ఒకటి అనుకుంటాం.
సో ఇనీషియల్గా స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 క్యాన్సర్ అని మనకు అనిపిస్తే పెద్దగా టెస్ట్లు ఏం అవసరం ఉండవు. సింపుల్ టెస్ట్లు. అంటే జనరల్గా స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 క్యాన్సర్ ఉన్నప్పుడు నోట్లో క్యాన్సర్కి చాలా వరకు మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేటప్పటికి సర్జరీ కానీ రేడియేషన్ కానీ ఉంటుంది. కానీ 99% సర్జరీయే చేస్తాం. ఎందుకంటే రేడియేషన్ వల్ల స్టేజ్ 1 స్టేజ్ 2 క్యాన్సర్స్కి రేడియేషన్ అనేది ఫస్ట్ ఆప్షన్ కింద ఇవ్వం. పేషెంట్ ఫిట్నెస్ లేకపోయినా, లేకపోతే ఫ్యామిలీ కానీ పేషెంట్ కానీ విల్లింగ్నెస్ లేకపోయినా అప్పుడు రేడియేషన్ వెళ్తారు. అదర్వైజ్ మ్యాక్సిమం సర్జరీలోనికే వెళ్తాం స్టేజ్ 1 అండ్ 2లో ఉన్నప్పుడు. దానిలో ప్రత్యేకమైన పెద్ద టెస్టులు ఏమీ చేయము. స్టేజ్ 1 అండ్ 2 ఉన్నప్పుడు బయాప్సీ తర్వాత సింపుల్గా సర్జరీకి సంబంధించిన కొన్ని బ్లడ్ టెస్టు, ఈసీజీ, ఎక్స్రే అని ఉంటాయి. వాటికి సంబంధించిన టెస్టులు చేస్తాం. ఒక్కొక్కసారి ఎంఆర్ఐ స్కాన్ అనేది చేస్తాం, లేదా సిటీ స్కాన్ అనేది చేస్తాం. ఇది మనం స్టేజ్ 1 అండ్ 2 అనుకున్నప్పుడు క్లినికల్గా. లేదు స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4లోనే కొంచెం లేట్ స్టేజ్లో వచ్చారు. ఇది ఒక ముఖ్యమైన సమస్య ఏంటంటే మన ఇండియాలో ఇంచుమించుగా 50 నుంచి 60% మంది స్టేజ్ 3 స్టేజ్ 4 క్యాన్సర్లోనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. రకరకాల కారణాల వల్ల. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే భయం వల్ల. అరే అంటే పేషెంట్కి చాలా వరకు ఏదో ఉంది, ప్రాబ్లం నడుస్తూ ఉందని అనిపిస్తూ ఉంటుంది. కానీ వెళ్తే ఏదో పెద్ద ట్రీట్మెంట్ అయిపోతుందేమో అనే భయం వల్ల కొంతమంది ఎకనామికల్గా అంత స్తోమత లేకపోయి ఏం టెస్టులు చేస్తారు ఏదో భయం వలన. ఈ రకరకాల కారణాల వలన పేషెంట్ అనేది డాక్టర్ దగ్గరికి లేదా ఆంకాలజీ దగ్గరికి ఎర్లీ స్టేజ్లో వెళ్ళకపోవడం వలన ఇంచుమించుగా మన ఇండియాలో 50 to 60% స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 క్యాన్సర్లో వస్తారు. అలా స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 క్యాన్సర్ అని మనకి క్లినీషియన్గా అంటే చూసేటప్పుడు మనకు అనిపిస్తే అప్పుడు దానికి సంబంధించిన బయాప్సీ తర్వాత ఏ క్యాన్సర్ ఏ స్టేజ్ అయినా బయాప్సీ అనేది ముఖ్యంగా చేయాల్సిన పరీక్ష. దాని తర్వాత సిచ్యువేషన్ బట్టి, స్టేజ్ బట్టి, ఎగ్జామినేషన్ ఫైండింగ్స్ బట్టి సిటీ స్కాను, ఎంఆర్ఐ, రేర్లీ పెట్ స్కాన్ అని చేస్తాం. పెట్ సిటీ స్కాన్ అని, పెట్ ఎంఆర్ఐ స్కాన్ అని ఉన్నాయి. అంటే బాడీలో ఇంకెక్కడికైనా పాకిందా మనం ఎగ్జామిన్ చేయడం అంటే నోరు, గొంతు వరకు ఎగ్జామిన్ చేస్తాం. అది కాకుండా ఇంకెక్కడికైనా లంగ్స్కి, బోన్స్కి లేదా లివర్కి ఇంకెక్కడైనా పాకిందా లేదని అనుమానం వస్తే ఆ రకంగా మనం పెట్ స్కాన్ అని చేస్తాం. పెట్ సిటీ స్కాన్ అని, ఆ పెట్ ఎంఆర్ఐ స్కాన్ అని. సో దాంతో మనకి అర్థమవుతుంది ఈ క్యాన్సర్ వ్యాధి అనేది ఎక్కడి వరకు ఉంది, ఎక్కడి వరకు పాకింది అనేది. సో ఒకసారి అది మనకి అర్థమైన తర్వాత అప్పుడు ఫర్దర్గా ఏం ట్రీట్మెంట్ చేయాలి ఏంటనేది ఒక రకమైన గైడ్ లైన్ తయారు చేసుకుంటాం. సార్ మీరు చెప్పినట్లు శస్త్రచికిత్స అనేది మొట్టమొదటి ఆప్షను. అది బియాండ్ ఒక పర్టికులర్ స్టేజ్ వెళ్ళిన తర్వాత శస్త్రచికిత్సతో పాటు కీమోథెరపీ లేదా రేడియేషన్ అనేది కంబైన్డ్ ట్రీట్మెంట్గా ఇవ్వడం జరుగుతుంది. కరెక్ట్. స్టేజ్ 1 అండ్ 2లో చాలా వరకు ఆపరేషన్తో ఆగిపోతుంది ట్రీట్మెంట్. అంటే ఆపరేషన్ అంటే హాస్పిటల్లో ఒక 3 రోజులు, నోట్లో సర్జరీ కాబట్టి ఇంకొక 2-3 రోజులు ఎక్స్ట్రా వాళ్ళకి నోటి ద్వారా ఆహారం తీసుకునేది కష్టం కాబట్టి ముక్కు ద్వారా ఒక ట్యూబ్ వేస్తాం, ట్యూబ్ ద్వారా లిక్విడ్ డైట్ ఇస్తాం. దాని తర్వాత నోటి నుంచి ఆహారం మొదలు పెడతాం. వారం 10 రోజుల తర్వాత అన్ని పనులు, అన్ని యాక్టివిటీస్ చేసుకోగలుగుతారు. పెద్ద స్టేజ్ వచ్చేటప్పటికి చాలా పెద్ద ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు అన్నట్టు ఇప్పుడు స్టేజ్ 3 స్టేజ్ 4లో వచ్చినప్పటికీ సర్జరీతో పాటు వాళ్ళకి రేడియేషను, కొన్నిసార్లు కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది. అంటే వాళ్ళ ట్రీట్మెంట్ డ్యూరేషనే మనం మొదలు పెట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ 3 నెలల వరకు వాళ్ళకి ట్రీట్మెంటే నడుస్తుంది. సో అందుకని ఖచ్చితంగా వాళ్ళకి ట్రీట్మెంట్ డ్యూరేషన్ పెరుగుతుంది, ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి, సఫరింగ్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం దురదృష్టం ఏంటంటే స్టేజ్ 3 స్టేజ్ 4 వచ్చేటప్పటికి క్యూర్ రేట్స్ కూడా తగ్గిపోతాయి. సో అది ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. అగైన్ స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉన్నప్పుడు ఇంచుమించుగా మనకి అరౌండ్ 80 to 85% ఛాన్స్ ఆఫ్ క్యూర్. సో అందులో కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఒక 15% మందికి, బట్ మెజారిటీ క్యూర్ అయిపోతుంది. అలా కాకుండా స్టేజ్ 3 స్టేజ్ 4 వచ్చేటప్పటికి ఎంత ఎక్స్టెన్సివ్ ట్రీట్మెంట్ అంటే పెద్ద పెద్ద సర్జరీలు చేయాలి. అండ్ ఇప్పుడు బుగ్గనో నాలుకనో తీసేస్తే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అని చేయాలి. సో అంత పెద్ద సర్జరీలు చేసి మళ్ళీ పెద్ద ట్రీట్మెంట్స్, రేడియేషన్, కీమో ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా, అంటే కంప్లీట్ రేడియేషన్, సర్జరీ, కీమో అన్నీ జరిగిన తర్వాత కూడా కంబైన్డ్గా చూస్తే స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 ఛాన్స్ ఆఫ్ క్యూర్ ఈజ్ అరౌండ్ 40%. సో అంత డ్రాప్ అయిపోతుంది మనకి. సో అందుకని ముఖ్యంగా ఎర్లీ స్టేజ్లో డయాగ్నోసిస్ చేయగలిగితే మనకి ఒకటి డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎక్కువ ఉండదు. అండ్ చాలామందికి వాళ్ళకి వర్క్ లూజ్ అవ్వడము లేదా వర్కింగ్ డేస్ లూజ్ అవ్వడం జరగదు. సింపుల్ ట్రీట్మెంట్, అట్ ద సేమ్ టైం లెస్ ఎక్స్పెన్సివ్, అట్ ద సేమ్ టైం ఛాన్స్ ఆఫ్ క్యూర్ ఎక్కువ ఉంటుంది. అంటే మీరు చెప్పినట్లు త్వరగా కనుక్కుంటే ఈ లాభాలన్నీ రోగికి ఉంటాయి, త్వరగా కోలుకోవచ్చు. కానీ ఇక్కడ శస్త్రచికిత్స అని వచ్చేసరికి చాలా సందర్భాల్లో మీరు చెప్పినట్టు అవయవాన్ని తీసేయాల్సి వస్తుంది, నాలుకని కొంత తీసేయాల్సి వస్తుంది, లేదా నాలుక పూర్తిగా తీసేయాల్సి వస్తుంది, స్వరపేటిక తీసేయాల్సి వస్తుంది, లేదా వాళ్ళ యొక్క టీత్ రిమూవ్ చేయాల్సి వస్తుంది, బోన్ రిమూవ్ చేయాల్సి వస్తుంది.
అటువంటి పరిస్థితుల్లో 2 ఆప్షన్స్, ఒకటి కంపల్షన్ సిట్యుయేషన్స్‌లో తీసేయడము. లేదా దాన్ని మనం ప్రిజర్వ్ చేసే ఏదైనా అవకాశం ఉందా చూడడము. సో, ఇది సాధారణంగా రోగుల్ని వేధించే ప్రశ్న. కరెక్ట్. ఎస్పెషల్లీ కరెక్ట్. హెడ్ అండ్ నెక్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడగానే. కరెక్ట్. మరి దీన్ని ఎలా మనం చేస్తాము? అంటే ఈ తీసేయడం అనే విషయాన్ని ఎంత జాగ్రత్తగా మనం పరిశీలిస్తాము? ఎప్పుడు ఖచ్చితంగా తీసేయాలని చెప్తాము? ఎప్పుడు మనం ప్రిజర్వ్ చేయాలనే విషయాన్ని రోగికి చెప్పడానికి వీలవుతుంది? జనరల్‌గా ఇందాక చెప్పినట్టు ఎర్లీ స్టేజ్‌లో వచ్చినప్పుడు పెద్దగా వాళ్ళకి లూజ్ అయ్యేదేం ఉండదు. అంటే నాలుక ఒక 20% పోవడం వలన మాటలో గానీ, ఆహారం తినే పద్ధతిలో గానీ పెద్ద మార్పు రాదు. సర్జరీ అయిన ఇనీషియల్ కొన్ని రోజుల్లో పుండు మానేంత వరకు, గాయం మానేంత వరకు పెయిన్ ఉండడం అనేది సహజం. బట్ ఒకసారి మానిన తర్వాత ఆహారం మామూలుగానే తీసుకోగలుగుతారు. మాట మామూలుగానే ఆడగలుగుతారు. ఇప్పుడు ఇది మనం మాట్లాడేదంతా ఈ పెద్ద స్టేజ్‌లో వచ్చినప్పుడు. స్టేజ్ 3, స్టేజ్ 4 క్యాన్సర్ వచ్చినప్పుడు ఇప్పుడున్నంత వరకు మనకున్న సైంటిఫిక్ ఎవిడెన్స్ వరకు సర్జరీ చేసి తర్వాత రేడియేషన్ ఇస్తేనే ఛాన్స్ ఆఫ్ క్యూర్ ఎక్కువ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఆంకాలజీ ప్రాక్టీస్‌లో మాకు ప్రయారిటైజ్ చేసుకుంటాం ఏంటన్నది. సో, ఫస్ట్ ప్రయారిటీ ఆ పర్టిక్యులర్ పేషెంట్ లేదా రోగికి వ్యాధి తగ్గించాలి. నెక్స్ట్ ప్రయారిటీ ఫంక్షన్ తీసుకురావాలి. నెక్స్ట్ ప్రయారిటీ అపియరెన్స్ అంటే కాస్మెటిక్ అపియరెన్స్. ఇప్పుడు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్‌లో ఇది మా ప్రయారిటీ. సో, వ్యాధి పూర్తిగా నివారణ కాకుండా ఈ 2 ఉన్నా ఉపయోగం లేదు. కాబట్టి ఆ లెవెల్‌లో ఆలోచిస్తే ఇప్పుడున్న సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం మనకి ముందు సర్జరీ చేసి దాని తర్వాత పెద్ద స్టేజ్‌లో అయిన వాళ్ళకి రేడియేషన్, కీమో అవసరమైతే ఇవ్వడం అనేది ఇప్పుడున్న సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం మనం చేస్తాం. సో, అదే విషయాన్ని పేషెంట్‌కి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ముఖ్యంగా మీరు ఇందాక చెప్పినట్టు ఒక దవడ తీసేయడమో, పళ్ళు తీసేయడమో, నాలుక తీసేయడమో జరిగినప్పుడు ఖచ్చితంగా పేషెంట్‌కి ఆందోళన ఉంటుంది. అరె! అది తీసేస్తే నేను ఎలా బతుకుతాను? ఎలా తింటాను? ఎలా మాట్లాడుతాను అని. సో, దానికి మేము ప్రత్యేకంగా అలా తీసేస్తే మళ్ళీ రీకన్‌స్ట్రక్షన్ చేస్తాం. ఇప్పుడు దవడ పోయింది. దవడ పోయిన తర్వాత బాడీలో ఒక అవయవం నుంచి ఎక్కడి నుంచైనా మళ్ళీ ఒక బోన్ తీసి ఆ దవడ ప్లేస్‌లో మళ్ళీ బోన్ తయారు చేస్తాం. బోన్ తయారు చేసి రీకన్‌స్ట్రక్షన్ చేస్తాం. ఫ్యూచర్‌లో ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి డెంటల్ రిహాబిలిటేషన్ అంటే పళ్ళు కూడా పెట్టే ఆప్షన్ ఉంటుంది. సో, ఆ రకంగా వాళ్ళకి మన పాత పేషెంట్స్ యొక్క అంటే వాళ్ళ డీటెయిల్స్ చెప్పడం, వాళ్ళ ఫోటోస్ చెప్పడం, వాళ్ళు ఎలా జీవిస్తున్నారనేది చూపించడం, ఇవన్నీ కౌన్సిలింగ్ చేసి ఒకసారి వాళ్ళకి అర్థమైన తర్వాత ఆబ్వియస్లీ ట్రీట్మెంట్‌కి ముందుకు ప్రొసీడ్ అవుతాం. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు నాలుక అయిందని చెప్పినట్టు 20-30% వరకు నాలుక పోతే పెద్దగా మార్పు ఉండదు జీవన శైలిలో. అంతకంటే ఎక్కువ నాలుక పోతే ఆహారం తినే పద్ధతిలో గానీ, లేదా మాట్లాడే పద్ధతిలో గానీ చాలా మార్పు వస్తుంది. సో, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళ లైఫ్. అందుకని వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ రీకన్‌స్ట్రక్షన్ చేస్తాం. సో, పేషెంట్ రోగి నుంచి ప్రత్యేకంగా వేరే ఎక్కడైనా బాడీ పార్ట్ నుంచి డిఫరెంట్ ఏరియాస్ నుంచి తీసే ఆప్షన్ ఉంటుందది. సో, అక్కడి నుంచి తీసి నాలుక పోతే మళ్ళీ నాలుకని రీప్లేస్ చేయడం. ఆ రకంగా అనమాట. ఏది పోతే దాన్ని రీప్లేస్ చేస్తాం. కాబట్టి వాళ్ళకి నార్మల్ అయ్యే ప్రసక్తి ఉండదు. బట్ నియర్ నార్మల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. దానివల్ల వాళ్ళు ఆహారం తినే పద్ధతిలో గానీ, లేదా మాట్లాడే పద్ధతిలో గానీ డెఫినెట్‌గా మెరుగ్గా ఉంటుంది. అంటే ఈ నియర్ నార్మల్ లైఫ్ అనేది ఈ రోజున్న పరిస్థితుల్లో వాళ్ళు గడపడం అనేది ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సోషల్, సైకలాజికల్, ఫిజికల్ ఛాలెంజెస్. కరెక్ట్. అవన్నీ మనం ఎంతవరకు ఆ పేషెంట్‌లో కొంత ఇప్పుడు సర్జరీ అయిపోయింది, నువ్వు డిశ్చార్జ్ అయ్యి ఇంటికెళ్ళిపోయావని పంపించిన తర్వాత ఆ పేషెంటు ఇంకా ఆ లైఫ్ ఎలా ఉంది, ఏంది, కేరు, గందరగోళం, నలుగురిలో తిరగలేడు, ఇవన్నీ ఉన్నప్పుడు మనం వాళ్ళకి చేయగలిగిందేంటి? అంటే వాళ్ళకి ఎటువంటి సలహాలు ఇస్తాము? మనం ఏం చేయగలుగుతాం? వాళ్ళకి మెయిన్ ఏంటంటే మీరన్నది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేయాలి. ఈ క్వాలిటీ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ కోసమే మనకు ప్రత్యేకంగా వాళ్ళకి ఒకటి పేషెంట్‌కి అవగాహన వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు అడిగిన దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదో యాక్సిడెంట్ అయింది, దవడ ఇరిగిపోయింది, లేదా ముక్కు కట్ అయిపోయింది. ఏం చేస్తాం? ఏం చేయగలుగుతాం? ఏమీ లేదు. అలాంటి సిచ్యువేషనే ఇది కూడాను. ఇప్పుడు క్యాన్సర్ అనేది కూడా ఒక రకమైన యాక్సిడెంట్ లాంటిది. ఇప్పుడు రోజుల్లో అందరికీ చెడు అలవాట్లు ఉన్న వాళ్ళకే క్యాన్సర్ అని లేదు పాపం. నార్మల్ ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి. సో, దానికి మనం ఏమీ చేయలేం. కారణాలు ఏంటంటే చాలా ఉన్నాయి దానికి. ప్రస్తుతానికి తెలిసినవి కొన్ని, తెలియనివి చాలా. సో, అందుకని ఆ డెప్త్‌లోకి పోవద్దు. సో, ఒక్కసారి పేషెంట్‌కి అర్థమైతే ముందు ఇప్పుడు మనం దిగే ముందు లోతు తెలిస్తే ఈజీగా దిగుతాం అన్నట్టుగానే ముందే అర్థమైతే ఎలా ఉంటుంది నా లైఫ్, ఎలా ఉంటుందని అర్థమైతే పేషెంట్‌తో పాటు పేషెంట్ ఫ్యామిలీ ప్లస్ ట్రీట్మెంట్ ఇచ్చే మనందరం కలిపి వాళ్ళకి ఒక రకమైన పాజిటివ్ కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా
ఇది కొంతవరకు అధిగమించవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాక్చువల్గా మన లైఫ్లో ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ సైకలాజికల్. సో మన పర్సెప్షన్ ఎలా ఉన్నది అనేదే ముఖ్యం. సో పర్సెప్షన్ బట్టే మనకు ఆలోచన ఉంటుంది. ఇప్పుడు చాలామంది ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. వాళ్ళని అంటే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇబ్బందులను అధిగమించి వాళ్ళు ముందుకి లైఫ్లో లీడ్ చేయగలుగుతున్నారు. అలాంటి వాళ్ళు ఎగ్జాంపుల్స్ ఇస్తాం పేషెంట్స్కి. అంటే ఒక రకమైన వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. అంటే ట్రీట్మెంట్ అయిన తర్వాత నేను నార్మల్ లైఫ్ లీడ్ చేయలేను అనే భయాన్ని దూరం చేయగలగాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అది. ఎస్పెషల్లీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో అది చాలా ముఖ్యమైనది. ఈ స్వరపేటకు తీసేయడం అనేది లేదా నాలుక తీసేయడం అనేది అసలు ఆలోచిస్తే జనరల్గా లేమ్యాన్కి అంటే డాక్టర్స్ మెడికల్ ప్రొఫెషనల్ కాని వాళ్ళకి ఎలా బతుకుతాం అనే ఫీలింగ్ ఉంటుంది. సో దానికి మనం అందుకనే రిహాబిలిటేషన్ అని ప్రత్యేకంగా మనం చేస్తాం, హెడ్ అండ్ నెక్ రిహాబిలిటేషన్ అని. సో అందుకని వాళ్ళకి సర్జరీ ముందు ప్రిహాబిలిటేషన్ అంటాం, సర్జరీ తర్వాత రిహాబిలిటేషన్. ఇవన్నీ చేస్తే వాళ్ళకి మీరు చెప్పినట్టు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయగలుగుతాం. బట్ అది ఎంత లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వాళ్ళకి ఇస్తుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. దానికే రిపీటెడ్గా మనం కౌన్సిలింగ్ చేయడం, రిపీటెడ్గా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఇది మోర్ ఆఫ్ సైకలాజికల్ ఆస్పెక్ట్ ఇది. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లు యాక్సిడెంట్గా అది వస్తోంది, ఎవరికైనా రావచ్చు. అంటే క్వాలిటీ లైఫ్ ఎటువంటి అలవాట్లు లేని వాళ్ళకి, అసలు జీవితంలో సిగరెట్ మందు తాగని వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా. సో ఇది రాకుండా మనం అంటే మీరు చెప్పినట్లు కారణాలు చాలా ఉన్నాయి, ఎందుకు వస్తున్నాయో కొన్ని తెలుసు, కొన్ని తెలియవు. కానీ ఫండమెంటల్గా ఎంతవరకు మనం రాకుండా దీన్ని నివారించుకోవాలంటే ఏం చేయాలి? ఇన్ జనరల్గా అంటే ఎనీ క్యాన్సర్స్ ఫర్ దట్ మ్యాటర్ మనం మన లైఫ్ స్టైల్ని కొంచెం బెటర్గా ఉంచే ప్రయత్నం చేయాలి. క్యాన్సర్స్ అనే కాదు, ఏ వ్యాధుల పరంగా ఆలోచించిన, ఇప్పుడు హార్ట్ పరంగా ఇంకోటి పరంగా. అంటే చాలా వరకు మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన నిద్ర కానీ, స్ట్రెస్ లెవెల్ కానీ ఇవన్నీ ఆలోచించాలి. ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోవడం, ఎప్పుడో టిన్ ఫుడ్ ప్యాక్డ్ ఫుడ్ తీసుకోవడం కాదు. సో ఫ్రెష్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం, వీలైనంత వరకు పచ్చి కాయగూరలు తినగలిగినవి తినడం. అలానే ఇప్పుడు సలాడ్ రూపంలో లేకపోతే మనకి పూర్వం నుంచి చెప్పేవారు ఇప్పుడు మొలకలు తినాలని. సో పూర్వం నుంచి మన తల్లిదండ్రులు వాళ్ళందరూ చెప్పారు మొలకలు తింటే చాలా మంచిది, ఎందుకంటే మంచి బి కాంప్లెక్స్ విటమిన్స్ వస్తాయి. అలాంటివి ఎక్కువ తీసుకోవడం, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం. సో ఇన్ జనరల్గా 50% మన డైట్లో వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉంటే అది మంచి ఆహార శైలి అంటాం. అలా ఉన్నంత మాత్రం వ్యాధులు రావని కాదు, బట్ అలాంటి మంచి ఆహారం తీసుకోగలిగితే కొంతవరకు ఇవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ మనం పీల్చే గాలిని ఏమీ చేయలేం, తాగే నీరుని ఏమీ చేయలేం. ఎంతవరకు మనం కొంతవరకు కంట్రోల్ చేయగలిగింది ఆహారం ఒక్కటే. సో ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, టిన్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం, దానివల్ల కొంతవరకు ఇన్ జనరల్గా మనకి హెల్త్ ఇంప్రూవ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అది కాకుండా ఇప్పుడు ఈ హ్యాబిట్స్ ఉన్నాయి, స్మోకింగ్, ఇవన్నీ మనకు తెలిసిన బ్యాడ్ హ్యాబిట్స్, సో కాల్డ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఇన్ ద సొసైటీ, వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. సో ఎంతవరకే మనకు తెలిసింది. సో అలానే ఇప్పుడు మంచి అలవాట్లు ఉన్న వాళ్ళకి వ్యాధి రాదంటే వస్తున్నాయి ఇప్పుడు రోజుల్లో, మనం కారణాలు చెప్పలేకపోతున్నాం. యాక్చువల్గా ఒక 20 ఏళ్ళ ముందు ప్రాక్టీస్కి ఇప్పుడు ప్రాక్టీస్కి చాలా తేడా కనిపిస్తూ ఉంది. ఎస్పెషల్లీ నోట్లో క్యాన్సర్ వరకు ఆలోచిస్తే చిన్నపిల్లలు అంటే అరౌండ్ 18 years, 16 years, 20 years అమ్మాయిలు, ఇంటర్మీడియట్ అలా చదువుకున్న అమ్మాయిలకు కూడా నాలుక మీద క్యాన్సర్ వస్తుంది. కారణాలు తెలియట్లేదు. సో అందుకని ప్రతిదీ మనకి ఖచ్చితంగా కారణం తెలియాలని లేదు. ఇన్ జనరల్గా ప్రతి లైఫ్లో అంటే మనిషే కాదు ప్రతి యానిమల్లో కూడా జీన్స్లో క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ జీన్స్ ఉన్నాయి, క్యాన్సర్ సప్రెస్ చేసే జీన్స్ కూడా ఉన్నాయి. అవి ఎందుకు ట్రిగ్గర్ అవుతాయి, ఎప్పుడు ట్రిగ్గర్ అవుతాయి అనేది ఇప్పటివరకు మనకి ఇంకా తెలియదు. అదే అంటున్నా, తెలియనిది ఎంతో ఉంది మనకి చాలా కొంచెమే తెలుసు. సో అందుకని ఆహారం అలవాట్ల వరకు ప్లస్ చెడు అలవాట్లకు దూరంగా ఉండడం, వీటి వరకే మన కంట్రోల్లో ఉన్నవి. డాక్టర్ గారు చెప్పినట్లు ఒక మంచి జీవనశైలి, ఆరోగ్యకరమైన వ్యాయామం, మంచి ఆహారపు అలవాట్లు ఇలాంటివి మనం కొనసాగిస్తూ ఉంటే క్యాన్సర్ లాంటి వ్యాధులు మనకు రాకుండా తగ్గించుకోవడానికి, వాటిని కొంత దూరం పెట్టడానికి వీలవుతుంది. ఇది ఇవాల్టి కార్యక్రమం. రేపు మరొక ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు.